కాలుష్యంతో అటు ఇబ్రాహీంపట్నం కావచ్చు, భువనగిరి కావచ్చు, కొత్త మునుగోడు కావచ్చు, నల్గొండ దారి మరి మొత్తము ఇవాళ ఈ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మరి మూసి ప్రక్షాళన చేస్తున్నందుకు ఇవాళ దిగిపోవాలన్నా దేనికోసం దిగిపోవాలని నేను అడుగుతున్నాను. పాపాల భైరవుడు రావాలంటే పాపాల భైరవుడు వస్తే ఏం చేస్తాడే? మా రాజకీయ నాయకుల ఫోన్ నిన్నాడంటే సరే మా మీద ఏదో కోపం ఉంది అనుకోవచ్చు. అధికారుల ఫోన్ నిన్నాడంటే అధికారులు ఏం చేస్తున్నారో కనుక్కొని తిన్నాడు అనుకోవచ్చు. రాజకీయ నాయకులు పోయి, అధికారులు పోయి, ప్రజలు పోయి, చివరికి భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే కూడా ఏం మాట్లాడుకుంటున్నారో ఫోన్లో నేనేటో ఏమనాలయ్యా? చేత్తో కొట్టాలన్నా రబ్బర్ చెప్పుతో కొట్టాలన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆలు మొగుళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా ఫోన్లలో పామౌతులు పెట్టుకొని మిషన్లు పెట్టుకొని వాళ్ళ మాటలు వినేటోడు ఆ పాపాల భైరవుడు మళ్ళీ రావాలనా? పరీక్షలు పెట్టి క్వశ్చన్ పేపర్లు అమ్ముకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు మళ్ళీ రావాలనా? కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు గోదావరిలో కలిపిన దుర్మార్గుడు ఆ పాపాల భైరవుడు మళ్ళీ తిరిగి రావాలనా? పేదోళ్ళకు రేషన్ కార్డులు అడిగితే పోలీస్ స్టేషన్లో పెట్టించి కొట్టించినోడు మళ్ళీ రావాలనా? 10 ఏళ్ళు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రాసి రంపాన పెట్టి అక్రమ కేసులు పెట్టి ఆస్తులు కొల్లగొట్టి కొంతమంది ప్రాణాలను హరించినందుకు మళ్ళీ పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ మీరు అడిగిందల్లా చేసినాం, శాశక్తుల ప్రయత్నం చేసినాం. ఒకవేళ చెయ్యకపోయినా మీ మీద ఎవరి మీదనన్నా వాళ్ళ మీద అవతల మీద యువతల మీద ఏమన్నా అక్రమ కేసులు పెట్టుడు కానీ లేకపోతే వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టుడు కానీ జరిగిందా? మరి పాపాల భైరవుడు ఎందుకు రావాలని నేను అడుగుతున్నాను. అందుకే మిత్రులారా ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి. మీరు కూడా గ్రామాలలో 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ళ మోడీ పాలన, 10 ఏళ్ళ ఇందిరమ్మ పాలన మీద రచ్చబండలలో చర్చ పెట్టండి. తాటి చెట్టు కాడ కళ్ళు